గుడ్ మార్నింగ్ గాయస్. హాయ్ గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ లాంగ్ వీడియో అది హైదరాబాద్లో అప్డేట్ చేసి చాలా డేస్ అవుతుంది కదా, అందుకనే చెప్పి ఈరోజు నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బై ద బై ఈరోజు సండే అండ్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే. అండ్ మేము ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తే మీకు అదంతా కూడా నేను చూపిస్తాను లాంగ్ వీడియోలో. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీలో చాలా మంది నాకు అడుగుతున్నారు కదా నా పీజీ డీటెయిల్స్ అండ్ ఏ ఏరియాలో ఉంటుంది అదంతా కూడా నేను నెక్స్ట్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇఫ్ మీకు హెల్ప్ అవుతుంది ఎవరైనా న్యూగా పీజీకి రావాలి అనుకుంటే హైదరాబాద్లో. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్రష్ అది కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ తినాలి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10 అవుతుంది. ఈరోజు అయితే మాకు సేమియా ఉప్మా పెట్టారు. సో సేమియా ఉప్మాని తినేసి ఇంకా అక్కడికి కొంచెం టైం అయిన తర్వాత ఒక 11కి అలా మేము ఫ్రెష్ అవుట్ అయిపోయి ఇంకా స్నానం అది చేసేసి లంచ్కి వచ్చేసరికి ఈరోజు అయితే మనకి మెనూలో బగారా రైస్ ఉంటుంది అండ్ చికెన్ కర్రీ ఉంటుంది. సో బగారా రైస్, చికెన్ కర్రీ కూడా తినేసి మేమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. బై ద వే ఇవాళ చాలా లక్కీగా అంటే ఎండ్ ఉందన్నమాట బయట క్లైమేట్ కూడా. సో దాన్ని బట్టి మేము ఇంకా రెడీ అవుదాం అనుకుంటున్నాము. అండ్ మేమైతే ఒకటి అనుకున్నాము, ఒక ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి. అండ్ ఈసారి ఏంటంటే వీడియోలో స్పెషల్ నేను, నా బెస్టీ అండ్ నా బ్రోస్టీ కూడా ఉన్నారు. సో మేము ముగ్గురం ట్రియో అనమాట చిన్నప్పటి నుంచి. సో మేము ముగ్గురం కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఫస్ట్ టైం హైదరాబాద్లో ముగ్గురము ఉన్నాము. ఇంకా వీడియో కంటిన్యూ చేయండి, నేను మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మీకు బయట క్లైమేట్ ఎలా ఉందో చూపిస్తాను. సో లెట్స్ కమెంట్స్. చూస్తున్నారా క్లైమేట్? ఇవాళ చాలా ఎండగా ఉందన్నమాట. సో మొత్తం కూడా చాలా బాగుంది. ఇది నా రూమ్ నుంచి కనిపించే వ్యూ అనమాట. సో ఈ విధంగా ఉంది. మీకు ఎండ కనిపించట్లేదు కెమెరాలో, సో చూపిస్తా. సో హాయ్ గాయస్, నేనైతే ఇప్పుడు స్నానం చేసి వచ్చేసా. ఇంకా నేనైతే నెక్స్ట్ రెడీ అవ్వటం అనమాట. సో రెడీ అయిన తర్వాత నేనైతే హైదరాబాద్లో ఉన్న ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్దాం అనుకుంటున్నా. సో అక్కడ మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇదైతే హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర ఉంటుంది కదా, సో ఆ మాల్ అంటున్నాను. అండ్ మీలో ఎంతమంది ఆ మాల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశారు, మీకు నచ్చిన ఫేవరెట్ స్టోర్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనము ఇంకా ఏమైనా హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేయాలనేది కూడా చూద్దాము. సో మీకు నచ్చిన ఫేవరెట్ పార్ట్ని కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నా సన్ స్క్రీన్ విచ్ ఈస్ రియలీ మ్యాండేటరీ కదా, సో సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకుంటున్నా. అండ్ మీరు హైదరాబాద్లో ఇన్కేస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాతో షేర్ చేసుకోండి, సో ఎక్కడెక్కడికి వెళ్ళారు అని చెప్పేసి. సో ఎందుకంటే నేను హైదరాబాద్కి న్యూ కదా, సో మేబీ కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీ ఫేవరెట్ పార్ట్, మీ ఫేవరెట్ ప్లేసెస్ ఏవైనా ఉంటే నాతో సజెస్ట్ చేయండి. సో నెక్స్ట్ నేను ట్రై చేస్తా అవన్నీ కూడా వెళ్ళటానికి. ఇప్పుడే 2 days నుంచి హైదరాబాద్లో కొంచెం ఎండలు అవి వస్తున్నాయి అన్నమాట. అంటే వర్షం అది తగ్గింది, ఎండలు అవి ఇంకా ఎక్కుతున్నాయి. సో కొంచెం ఇదే మంచి వెదర్ కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము. కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ ఇది యాక్చువల్గా ఉమెన్స్ పర్ఫ్యూమ్ అయితే కాదు, సో మెన్ పర్ఫ్యూమ్. ది మ్యాన్ కంపెనీ నుంచి నాకు చాలా బాగా ఇష్టం అనమాట. సో చిన్న ప్యాక్ తీసుకున్నాను, సో ఇదైతే యూజ్ చేస్తాను. సో డోంట్ జడ్జ్ మీ మళ్ళీ నాకు. అండ్ ఆబ్వియస్గా లిప్ బామ్ కూడా పెట్టేసుకుంటున్నా. అండ్ ఇదే నా అవుట్ఫిట్ అండ్ ఇదే నా హెయిర్ స్టైల్. సో ఈ అవుట్ఫిట్ మీరు చూస్తున్నారా? సో ఈ టీషర్ట్ కూడా నేను ఆన్లైన్ నుంచే తీసుకుంటాను. సో మీకు నచ్చితే అడగండి, నేను లింక్ని ట్యాగ్ చేస్తాను. సో నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంకా జస్ట్ యాక్సరీస్ పెట్టేసుకుంటే సరిపోతుంది, ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే మేము క్యాబ్ బుక్ చేసాము అండ్ ఇన్ఆర్బిట్ మాల్కి క్యాబ్లో వెళ్దామని చెప్పి, ఎందుకంటే మేము 3 members ఉన్నాం కదా.
హాయ్ గాయ్స్! ఇంకా మేమెప్పుడైతే స్టార్ట్ అవుదామో అనుకుంటున్నామో, అప్పుడే ఫుల్‌గా రెయిన్స్ అనమాట. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుదాం అనుకున్నాం కదా! ఇప్పుడే ఇంకా వర్షం పడడం అయితే స్టార్ట్ అయింది. మీకు క్లైమేట్ చూపిస్తున్నాను కదా! మార్నింగ్ చూపించినప్పుడు ఎంత ఎండగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూపిస్తే కానీ మేము క్యాబ్ బుక్ చేసుకోవటం మాకు చాలా సేఫ్ అయింది. ఎందుకంటే వర్షం పడుతుంది కదా! మేము అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బయలుదేరాము. అంటే ఆ రోజు ఫ్రెండ్‌షిప్ డే అని తెలిసే మేము ముగ్గురం బయటికెళ్దాం అని చెప్పి అనుకున్నాము. బట్ ఇంకా వర్షం వచ్చేసరికి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు టైం ఎంతో అవ్వలేదు. జస్ట్ 3-4 అయింది. అయినా చూసారా క్లైమేట్ ఎలా ఉందో. ఇంకా మా ఇంకో ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ మేమైతే స్మార్ట్ బజార్‌కైతే వచ్చాము. ఎందుకంటే ఇదైతే లిటరల్లీ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది కాబట్టి మాకు కొంచెం ఈజీగా ఉంటుంది విజిట్ చేయడానికి అని చెప్పేసి నార్మల్‌గా క్యాజువల్‌గా స్మార్ట్ బజార్‌కైతే వచ్చాము. ఇంకా ఇక్కడ మేము మొత్తం ఫుడ్ ఐటమ్స్, ఇంకా డ్రెసెస్ అవన్నీ కూడా చూస్తున్నాము. నాకైతే ఇక్కడ ఒక సాఫ్ట్ టచ్ చాలా బాగా నచ్చింది. దాని కాస్ట్ 799 అనుకుంటా. నేను తీసిన క్లిప్ యాక్చువల్‌గా మిస్ అయింది. అదొక డాగ్ సాఫ్ట్ టాయ్ అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ పింక్ టెడ్డీ బేర్ పైన ఉంది కదా! అదే నాకు చాలా బాగా ఎక్కువగా నచ్చిందనమాట. అయినా నేను తీసుకోలేదు దాన్ని. అండ్ ఇక్కడైతే మేమిద్దరం కూడా ఇంకా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. ఇంకా ఏం తీసుకోవాలి అని చెప్పేసి ఫుల్‌గా చూస్తున్నామనమాట. ఫుడ్ ఐటెమ్స్ తీసుకుందామా? లేదంటే ఏవైనా గ్రోసరీస్ అవి ట్రై చేద్దామా అని చెప్పేసి అయినా మళ్ళీ ప్యాకింగ్ మేమే చేయాలి అంటే ప్యాకింగ్ మేమే మోయాలి అని చెప్పేసి మేమేది తీసుకోలేదు. బట్ ఇక్కడ మేమిద్దరం చేతిలో చెయ్యి వేసుకొని నడుస్తున్నాము. అందుకనే ఇద్దరం జోక్స్ వేసుకున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా గ్రోసరీస్ సంబంధించిన ఐటెమ్స్. అండ్ ఫైనల్లీ ఇక్కడ వీడైతే వచ్చేసాడు. వీడే మా ఇంకొక బెస్టీ అనమాట. సో మేమందరం కలిపి ఇంకా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. అప్పుడైతే మేము అన్ని ఫ్లోర్స్ కూడా ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసాము. ఈ మాల్ అయితే చాలా బావుంది. ఇంకా ఆ రోజు ఫ్రెండ్‌షిప్ డే కదా! చాలా వరకు అందరూ వచ్చారు. ఫ్రెండ్స్, కపుల్స్ అందరూ కూడా ఉన్నారు. అండ్ ఈరోజు ఒక జామింగ్ సెషన్ కూడా అవుతుంది. అది ఫ్రెండ్‌షిప్ డే థీమ్ అనమాట. చాలా బావుంది. మేము చాలా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత మా ఇంకో ఫ్రెండ్‌కి ఇక్కడ ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలనుకుంటుంది తను. అందుకనే చెప్పి మేమైతే క్యారెట్ లైన్‌కొచ్చాము. సో ఇక్కడే మాకు కొంచెం టైం అయితే పట్టింది. ఇక్కడ ఈ పాప చూసారా ఎంత క్యూట్‌గా ఉందో వాళ్ళ డ్యాడీ క్యారీ చేశారు. మేము మాల్స్‌లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ చూసాము. ఓన్లీ డ్యాడీసే వాళ్ళ పిల్లల్ని క్యారీ చేస్తున్నారు. ఎంత క్యూట్ కదా! దాని తర్వాత మా ఫ్రెండ్‌కి ఏదైనా మ్యాక్స్‌లో కావాలి అన్నాడు టీ షర్ట్ అది. వాడికి కావాల్సినట్టు ఇక్కడ దొరుకుతుందేమోనని ఇక్కడికి వచ్చాము. ఇంక ఇక్కడ మేము మ్యాక్స్ అంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. వాడికి కాలర్ ఉండాలి. ఇంకా టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్‌లా కావాలి అంట. దానికోసం మేము మొత్తం కూడా వెతికాము. బట్ అయినా కూడా మాకు దొరకలేదు. సో మొత్తము చూస్తున్నాం మేము ఇదంతా కూడా ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పేసి. ఇది ఉంది బట్ హాఫ్ స్లీవ్ ఉంది. వాడికి ఫుల్ స్లీవే కావాలంట. అందుకనే చెప్పి మేము మాల్ అంతా కూడా ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేసాము. ఇంకా ఏమైనా కలర్స్‌లో దొరుకుతాయేమోనని చెప్పి ఫుల్‌గా వెయిట్ చేసాము. అన్నీ చూస్తున్నాము. అండ్ అందరం ఫ్రెండ్సే వెళ్ళాం కాబట్టి చాలా కామెడీగా చేసుకున్నాము. అండ్ ఒక వైబ్ ఉంటుంది కదా! ఇక్కడైతే ఈ చిన్న పిల్లల బట్టలా ఉన్నాయి కదా! నాకు ఈ క్యాప్ చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు సెట్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఇంకా వీళ్ళిద్దరూ ఆ డ్రెస్ కోసం డిస్కస్ చేస్తున్నారు. లైక్ ఆ డ్రెస్‌కి ఆ ప్రైస్ సరైనదేనా కాదా అని చెప్పేసి. సో ఎందుకంటే ఆ డ్రెస్ ప్రైస్ ఒక 2000 ఎంతో చూసామనుకుంటా. సో మేమైతే ఒక 1200 రేంజ్ ఉంటే ఓకే అనుకున్నాము. ఇంకా వాటి కోసమే అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఇంకా మేమైతే డిస్కస్ చేసుకున్నాము. ఆ డ్రెస్ కన్నా దాని పక్కనున్న వైట్ డ్రెస్సే కొంచెం బావుంది కదా అని చెప్పేసి. వాళ్ళలా అంటే నేను కూడా ఇంకా వెళ్లి చూస్తున్నాను. ఆ వైట్ డ్రెస్ బావుందా లేదా అని చెప్పేసి. సో నాకు కూడా వైట్ డ్రెస్సే నచ్చింది. నార్మల్‌గా ఉన్న గ్రీన్ డ్రెస్ కన్నా కూడా. ఇంకా మేమిక్కడ అన్ని ఫ్లోర్స్ కూడా వెళ్ళేసాము. అంటే వెళ్లి తిరిగేసాము. ఇంకా లాస్ట్ ఫ్లోర్‌కొచ్చేసాము. ఎందుకంటే చాలా ఆకలి వేసింది మాకు. అందుకనే చెప్పి ఇక్కడ చూసారా చాలా మంది ఉన్నారు కదా! సగం మంది ఫుడ్ తినడానికి వచ్చారనుకుంటా. అంతమంది ఉన్నారిక్కడ. వీకెండ్స్‌లో ఎంజాయ్ చేస్తారు కదా! మేమైతే ఫస్ట్ ఇక్కడికొచ్చేసి సంథింగ్ చికెన్ రిలేటెడ్ తీసుకున్నాము. ఇంకా దాని తర్వాత బర్గర్ కింగ్‌కెళ్ళి బర్గర్ తిందాం అనుకుంటే మాత్రం అసలా ప్రైజెస్‌కి, బర్గర్‌కి సంబంధం లేదనిపించింది. మేము ముంబైలో తిన్నప్పటికి మాకు అఫోర్డబుల్ ప్రైస్‌లోనే వచ్చాయి. కానీ ఇక్కడైతే మాకు అంతగా అనిపించలేదు. అండ్ ఫస్ట్ తీసుకున్న చికెన్ కూడా టేస్ట్ అసలకి బాలేదు. ఒకటైతే సేమ్ స్వీట్ ఆవకాయలో ముంచిచ్చినట్టే అనిపించింది మాకు. అండ్ లాస్ట్‌కి జామింగ్ సెషన్ అయితే లిటరల్లీ ఫుల్ ఫన్ అనమాట. చాలా బాగా పాడారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వీళ్ళందరికీ. వీళ్ళ వల్లే అందరం వైబ్ అయ్యాము. సో నా డేని ఈరోజు ఇలా కంప్లీట్ చేసుకున్నాను. మీకు మాల్‌లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్